అందరూ నమస్కారం. నిన్న మొన్న వీడియో ఇచ్చా కదా, నూకరాజు, మీన, సౌజన్య ముగ్గురు చనిపోయారు. ఆ ముగ్గురికి అన్నప్పుడు మీనా గారి విషయం పక్కన పెడతాం, పాపం ఇంకా డెడ్ బాడీ దొరకలేదు అంది. నూకరాజు ఫోన్ కానీ ఈమె సౌజన్య ఫోన్లో కానీ డేటా మొత్తం డిలీట్ చేస్తున్నారు. ఎందుకు చేశారు? అండ్ వాడు ఎంతగా బ్లాక్మెయిల్ చేస్తే వీళ్ళు కనీసం వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకుండా ఏకంగా మా చావుకి సాధిక కారణం, మా ఆయన చావుకి సాధిక కారణం అని చెప్పి రాసి మరీ చనిపోయారంటే, అండ్ ఆ పిల్లోడికి ఈతొచ్చు కాబట్టి కార్తికేయ అరే నువ్వు ఒకవేళ బ్రతికితే పలానా ఆంటీ దగ్గరికి వెళ్ళి నాకు చెప్పి మరీ చేసింది అంటే, ఈ మొత్తం ఎపిసోడ్లో నాకు ఎందుకో సౌజన్య సైడ్ తప్పుగా అనిపిస్తుందండి. అది బయటకు వస్తే తట్టుకోలేరు కాబట్టి పాపం చనిపోయారు. బట్ సౌజన్య సైడ్ తప్పు అన్నది కనిపించే విధంగా వీడు సాధికి హైలైట్ చేశాడు అన్న కదా. ఇప్పుడు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మరలాడు అదే చెప్తున్నాడంట. నిన్న వాడు మీరట్లో దొరికాడు. బట్ అది ఎలా అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా ఏపీ పోలీసులకి అయితే. అసలు భలేలాగే రెండు క్లూ మాత్రం ఎక్కడ కూడా బయట ఎవ్వరు కూడా లీక్ లేవులా. వాడు వీళ్ళు చనిపోయారు, నదిలో దూకారని కూడా అర్థమైపోయింది. ఎందుకు వాళ్ళని వీడు ఫాలో అవుతూనే ఉన్నాడు, ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. వీడికి ఏదో కావాలి వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళేమో అది కాదంటున్నారు. అయితే నాకు నచ్చింది చేస్తున్న వీడు బెదిరిస్తున్నాడు. సో ఇక ఈ మూమెంట్లో వాళ్ళు చివరికి చావే గతున్నారు. చచ్చిన సరే నేను వదలన్నట్టుగా ఉన్నాడు. సరే అన్నట్టు పాపం వాళ్ళు చనిపోయినారు. ఇక ఆ మూమెంట్లో అక్కడ రాజమండ్రిలో ఎవరో అక్కడ మళ్ళీ వీళ్ళు వెనక్కి పంపించా ఉంటాడు. సో ఇలా పలానాళ్ళు దూకారంటారా అనగానే ఇక అలర్ట్ అయిపోయి అప్పటికప్పుడు ఫోన్లు వాడి యొక్క అన్ని క్రెడిట్ కార్డులు మొత్తం ఇంట్లో వదిలి కొంత చేతిలో డబ్బులు తీసుకొని కాకినాడకు వచ్చాడు. అక్కడ సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. అక్కడి నుంచి కర్ణాటకలోని వాడి దగ్గర దిగాడు. ఆ దిగటానికి ముందు దగ్గర ఫోన్లు ఏమీ లేవని కొంచెం అర్జెంట్ కాల్స్ అని చెప్పేసి పక్కన నార్మల్ టికెట్ కాబట్టి ఒక ప్యాసింజర్ అడిగి ఫోన్ తీసుకున్నాడు. ఫోన్ తీసుకొని వాళ్ళ లాయర్కి వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసి మాట్లాడాడు. అది ఆ క్లూస్ జాలి ఇంక పోలీసులకి. వీళ్ళకి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఏంటి అని చూశారు. పలానా వ్యక్తిది ఫోన్ చేస్తే ఇట్లా ట్రైన్లో ఉన్నాడు. అవునా, ఎక్కడ ఏంటి, ఎవరు మాట్లాడారంటే పలానా వ్యక్తి, ఎవరు నాకు తెలియదు, ఫోన్ అనేది ఇచ్చాను. ఎక్కడ దిగాడు అతను? వాడి. సో వాడికి వెళ్ళారు. వాడి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ఆ కదలిక లైక్ ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు సోలాపూర్ బస్ స్టాండ్ ఎక్కడ ఏంటన్న చుట్టుపక్కల అడుగున్నాడు. సో ఆడికి వెళ్ళారు. నెక్స్ట్ సోలాపూర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నాడు. అక్కడ ఎవరితో ఉన్నాడు ఏంట్రా అన్నప్పుడు అక్కడ తీగలాగితే వీడి ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు. వాడితో ఏం చెప్పాడు, ఇట్లా ముంబై వెళ్తాను ఏదంటే విషయం ఏంటంటే లేదు నేను తర్వాత చెప్తాది అన్నాడు. బట్ ముంబై కాకుండా ఢిల్లీ వెళ్తాం కోసం ట్రైన్ ఎక్కాడు. అది వీళ్ళు గమనించారు. అలా ఢిల్లీలో మరి ఎవరున్నారు ఏంటంటే పలానా ఫ్రెండ్ నెంబర్ కూడా అడిగి తీసుకున్నాడు అన్నారు. తీరా ఢిల్లీ వెళ్ళడానికి చెక్ చేస్తే ఢిల్లీలో దిగాడు. కానీ ఢిల్లీలో ఫ్రెండ్ లేడు, వాడు మీరట్లో ఉన్నాడు. దాన్ని మీరట్కి వచ్చాడు. సో ఇక మీరట్ ఫ్రెండ్ ఎవరు ఏంటి మొత్తం ఫోన్ నెంబర్లు అన్ని డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. అది మీరట్ పోలీసులకి అప్డేట్ ఇచ్చారు. ఇచ్చి మేము వస్తున్నాం జాగ్రత్త వాడిని తప్పించుకోకుండా చూడండి అన్నారు. ఇక పక్కాగా మీరట్ పోలీసులు ఏపీ పోలీసు కలగలిపి వాడిని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత మీరట్ కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ జడ్జి మీద ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్ కోసం ఇక కాకినాడ పట్టుకొస్తాం, మేము ఈ పాటికి వచ్చి కూడా ఉండాలి, లేదా దారిలో ఉంటూ ఉండొచ్చు. ఈ మొత్తం ఎపిసోడ్లో మనకు తెలుసు ఇంకోటి ఏంటో తెలుసా, నా దగ్గర గన్ను లేదు, ఏమీ లేదు. ఫస్ట్ ఆ పిల్లోడు ఒక స్కూల్ చదువుతున్నాడు, నేను ఆ స్కూల్లో రైఫిల్ షూటింగ్లో ఉన్నాను ఆ కోచ్గా అన్నట్టు. బట్ స్కూల్లో సరిపోదు, మా అకాడమీలో జాయిన్ చేయడం వాళ్ళ అమ్మకి చెప్పి ఇక వాళ్ళ అమ్మతో నెమ్మదిగా సన్నిహితంగా మెలిగాను. ఆ సన్నిహితంగా మెలగటం అన్నది మేము కొంచెం బాగా క్లోజ్ అయ్యాం. ఆ క్లోజ్ అయిన మూమెంట్లోనే వాళ్ళ హస్బెండ్ చనిపోయినాడు. వాళ్ళ హస్బెండ్ చనిపోవడం నాకు అసలు ఏ సంబంధం లేదు, ఆయనకి హెల్త్ బాగా ఆయన చనిపోయాడు. నేను అతను తోడుగా ఉంటా అన్నాను. బట్ వాళ్ళు కాదు కూడదు అన్నారు. ఇక మా మధ్య గొడవలు అవి ఇవి తప్ప వేరేది ఏమీ కాదు. నేను వాళ్ళ పిల్లోడిని చంపుతా అని చెప్పి బెదిరించిన మాట నిజం, కానీ నా దగ్గర గన్ను లేదు. వాళ్ళని చనిపోవడానికి నాకు అసలు ఏ సంబంధం లేదు, నేను అమ్మ క్లోజ్గా ఉన్న మాట నిజం అని అన్నాడట. నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం వాడిని ఎన్కౌంటర్ చేయరు, వాడిని చక్కగా తీసుకొస్తారు, విచారణ చేస్తారు, కోర్టులో ప్రవేశపెడతారు. ఇంక జడ్జి ఏది చెప్తే ఇంక అదే ఫైనల్. మొత్తం ఎపిసోడ్లో ఈ వీడియోలో మెయిన్ నేను చెప్పదలుచుకుంది, నిన్న మొన్న కొంతమంది కామెంట్లు కూడా పెట్టారు. బట్ చనిపోయిన గురించి నేను తప్పుగా మాట్లాడదలుచుకోలేదు. బట్ బతుకున్న వారికి ఒక హెచ్చరిక లాంటిది. మీరు అన్య మతస్థులు అంటే వేరే మతస్థులా, మీ మతస్థులా, వేరే కులపు వల్ల, మీ కులపు వల్ల ఎవరని కదా అనను. అసలు పరాయ మగవాళ్ళతో మీకంటూ పెళ్ళే భర్త ఉండంగా, పిల్లలు ఉండంగా అసలు వేరే వాళ్ళతో క్లోజ్ అవ్వటం అసలు వద్దు. మీ పర్సన్స్ ఏవి షేర్ చేయొద్దు, ఫోటోలు వీడియోలు అసలు పంపొద్దు. అండ్ ఇంకా ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి కాబట్టి మేజర్లో కలవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అన్నారు కాబట్టి అలా చేసుకుంటూ ఉన్న మూమెంట్లో, ఇష్టపడి చేసుకునే మూమెంట్లో ఫోటోలు వీడియోలు ఎక్కడ కూడా తీయకుండా జాగ్రత్త పడండి. అండ్ ఒకవేళ అన్ని నమ్మినా కానీ
వాళ్ళు మీ ఫోటోలతో వీడియోతో బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తే ఆ ఫస్ట్ నిమిషమే వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఒక్కసారి బ్లాక్మెయిల్ చేయడం అలవాటు పెడితే వాళ్ళు మీరు చనిపోయేంత వరకు వదలరు, లేదా వాడు చచ్చేంత వరకు వదలరు. ఆడలైనా మగలైనా ఇది అసలు ఇదే చెప్పాను. ఈ అమ్మాయి సౌజన్య ఫస్ట్ టైం ఈ సాదికి బ్లాక్మెయిల్ చేసినప్పుడే వాళ్ళ హస్బెండ్ అప్పుడు ఉన్న ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళ అమ్మ అంతా కలగలిపి పోలీసు కంప్లైంట్ ఇచ్చినట్టు ఇంత దూరం రాకపోతున్నాం. ఆమె దాచింది. అది కాస్త ఎంత దూరం వచ్చింది, అల్లుడు చనిపోయిన తర్వాత ఈమె పుట్టింటికి వచ్చాక వాడి వేధింపులు ఇంకా ఎక్కువైంది. మతం మార్చుకోవాలని, వాడితో ఉండాలని, అండ్ పిల్లోడిని చంపుతాన్ని బెదిరించి నానా రకాలుగా అర్థమవుతుందని కోరుకుంటూ ఉన్నా. ఇంకెప్పుడు ఏ తప్పు చేయకండి. ఎస్పెషల్లీ ఈ మధ్యకాలం లవ్ జిహాద్ అనేది భయంకరంగా వినపడుతుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండి వాళ్ళకి ఆమడదోనుల్లో ఉండండి. వీడైతే సేఫ్గానే ఉంటాడు, నో డౌట్. ఎందుకంటే జరుగుతున్న దానిలో వచ్చేసి వీడు బ్లాక్మెయిల్ చేశాడు. వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలతో నోకరాజ్ ఫ్యామిలీ పోలీసులను అప్రోచ్ అయినట్టు వీళ్ళు లోపల వేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలని బయట పెడతానికి ఇష్టం లేక వాళ్ళు చనిపోయారు. ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి.